నాకు భయం అవుతుంది. మబ్బు పట్టింది, వర్షం మే నెల అక్కడ వర్షాలు వస్తాయి. మాడిన స్థలం ఏ అర్థం కాలే. విషయంగా గట్టిగా మాట్లాడాలి. కరెక్ట్ మా ఆయన ఈ టైంలో అవసరం పెట్టు ఉంటాను. వర్షం అంటే మబ్బు పట్టింది, గాలి మొక్క తగ్గుతుంది. వేయదు ఇదంతా. నేను మామూలుగా నేను పెద్దగా ఏదో మోకరించి ప్రార్థన చేసి గాలి ఆగనే వల్ల అట్లే వల్ల నేను తరిగాడు 10 నిమిషాల్లో మొత్తం మంచిగా తెలియదు. 10 నిమిషాల్లో మొత్తం మంచిగా తిన్నాడు. పుట్టిగా నిజంగా ఆ 10 నిమిషాల్లో మొత్తం నిమ్మలించి అన్ని ఆగిపోయాడు. దీని తగినటువంటి విషయం. దేవుడు నీ పక్షం. దేవుడు తెలుసు నిన్ను పరీక్షించే దేవుడు, దాన్ని సృష్టించాడు, దాన్ని నాశనం చేసే దేవుడు. ఆయన కాదు, శిష్యుల కొరకు దేవుడు ఒక్కసారిగా దాన్ని నిమ్మలపరిచాడు. ప్రకృతిని, ఈ ప్రకృతి సృష్టి నన్ను మయపరుస్తుంది బాబు, మీరు లోపడడం లేదు, మీరు అపనమ్మకపోతుంది, మీరు నశించిపోతున్న ప్రభుత్వం చెందలేదా? 5,000 మంది కనుక తిన్నారు మంచిగా. ఆ తర్వాత మీరు వెళ్ళే సమయంలో అయ్యా అధికారులు వెళ్ళాలంటే వెళ్ళి దయ్యాలు నిలబడ్డారు, భూతాలు నిలబడ్డారు. తిరిగి వచ్చి వాళ్ళ సంతోషంగా చెప్పారు, ప్రభా నీ పేరిట దయ్యాలు వచ్చినాయి, నీ పేరిట మేము చచ్చిపోయిన వాళ్ళు లేపేవాడు. ఎక్కడ లేదా మీ విశ్వాసం? మనిషి ఎంత బలహీనుడు అంటే లేదంటాడు. తిరుగులేదు చెప్పదమ్మా నా గురించి. ఇది ఏదైనా కూడిందనుకో ఎంత నిరుత్సాహపడతాడంటే కోరిపోయి లాంటి ఆయన కాలిగట్టు. దేవుడు మంచివాడు కాదు. చేసేదంతా నువ్వు చేస్తావు, దేవుడు మంచివాడు కాదు. దేవుడు నీకు అన్ని మంచిగా చేశాడు. దేవుడు నీకు ఏది తక్కువ చేయలేదు. దేవుడు నీకు ఈ రోజు అన్ని అనుగ్రహిస్తున్నాడు. ఈ రోజు ఏది కావాలో అది ఇచ్చిన దేవుడు. ఈ రోజు నీకు గాలి ఎంత అవసరమో దాన్ని ఇస్తున్నాడు. దేవుని యొక్క అద్భుతమైన పట్టణంలో అందరిటువంటి 21వ అధ్యాయంలో ఇది కొత్త ఆకాశంలో కొత్త భూమిని చూస్తుంది. కొత్త ఆకాశం, కొత్త భూమి, పాతవి యావత్తు నశించిపోయాను. నాకు అనిపించిన ఎందుకు నశింపజేసింది? అసలు దేవుడు సృష్టించడం ఆయన ఉంటే నశింపజేయడం ఆగుతారా? అక్కడ అనుకుంటా నేను అనుకుంటా. ఎందుకంటే నేను దేవుని నమ్మకం పరిస్థితి వేరు, నమ్మినాక వేరే పరిస్థితి వేరే ఉన్నాయి. నేను అనుకున్నప్పుడు ఏంటి ఎందుకంటే చేయాలి? ఉన్న సృష్టిని అలా అంటే అయిపోతుంది ఒకసారి. ఎలా ఇలా మనం కూడా అంటాం అప్పుడు ఇలా వింటా లేదా ఉద్యోగ సభలలో కూడికలలో ఇలా ఎవరు టచ్ చేయాలి అనుకోలే. ఆయన టచ్ చేయాలి, వీళ్ళు కాదు. ఆయన చేస్తే టచ్, ఈ టచ్ చేస్తే దయ్యాలు జాగ్రత్త. దేవుని యొక్క అద్భుతమైనటువంటి కృపలో అనగా ఈ కొత్త ఆకాశము, కొత్త భూమిని చూస్తుంది. ఇక పాతని యావత్తు నశించిపోయాను. అది వాక్యం ద్వారా భద్రం చేయబడింది. ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు దాన్ని చూసుకోండి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం టోటల్ గా రాయించాడు. భూమి అగ్ని కొరకు వేచి ఉంది అన్నాడు. దేని కొరకు? అగ్ని కొరకు వేచి ఉంది. భూమి చాపగా చుట్టబడదు, భూమి దిగ్మోదకమవును. మనుషులు సృష్టించినటువంటి ప్రతి అగ్నికి పాపల భూమిలో ఉన్నాయి. అవి ఎప్పుడు పేరు తెలియదు. అందువలన ఈ పర్యావరణము కాపాడేటువంటి విషయంలో బహుజాగ్రత్తగా ఉంటూ మనం దాని కొరకు నిత్యం ప్రార్థన కాదు కానీ క్రియాత్మకమైనటువంటి కార్యాలు చేస్తూ కలపడాలి. దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క కృప. ఒప్పుకుంటూ ప్రేమైన దేవుని విశ్వాసం, దేవుని యొక్క సహాయం. ఈరోజు మన పరిస్థితులు మన దారుణమైన స్థితిలో ఉన్నాం. మాట్లాడుకుంటే
ఎంత దారుణమైన స్థితిలో ఉన్నామంటే హాఫ్ లీటర్ నీళ్ళ బాటిల్ 20 రూపాయలకు అమ్ముతున్నారు. ఎంత? హాఫ్ లీటర్ నీళ్ళ బాటిల్ బస్ స్టాండ్ ఒక రేటు, బయట ఒక రేటు, బస్ స్టాండ్ బయట ఒక రేటు, బస్ స్టాండ్ బయట ఒక రేటు, అసలు అమ్మే దగ్గర ఒక రేటు. దేవుడు సృష్టించేటువంటి సమస్త ఉచితంగా ఇచ్చాడు. దేవుడు ఈ సృష్టి ఉచితంగా ఇచ్చాడు. దాన్ని కాపాడాలి. దాన్ని కాపాడే విషయంలో మనం పతనమైనందుకు మనం నీళ్ళలో కొట్టుకుంటున్నాం. ఆఖరికి అన్ని కూడా ఉంటున్నాం. మనం గ్యాస్ కొంటున్నాం. మనం గ్యాస్ కూడా ఒకప్పుడు 400 ఉంటే బాగానే ఉంది, 300 బాగానే ఉంది, ఇప్పుడు మరీ 1000 రూపాయలు అయింది. ఆ తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చింది, సగం అది నాగా రావట్లేదు. నేను చాలా ఈ మధ్య 2 పండుగలు తీసుకున్నాను. ఒకటి మాత్రం బాగుంది, ఉచిత బస్సు ప్రయాణం. ఏ ప్రయాణం? ఉచిత బస్సు ప్రయాణం. డబ్బులు తీసుకున్నట్టు సీట్ దొరకాలి, డబ్బులు లేకుండా సీట్ల మీద కూర్చుంటున్నారు. మన అందులో గొడవ, ఏ గొడవ జరగండి. ఆధార్ కార్డు తీసుకొచ్చి మమ్మల్ని ఏమంటారు అంటే మనం ఇవన్నీ కూడా కామన్ మ్యాన్ లైఫ్లో కనిపించేటువంటి చిన్న చిన్న విషయాలు. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అందుకే కొత్త ఆకాశం కొత్త భూమి కావాలి. ఇక లాభం లేదు. భూమి నీవు మనమే ఒక మానవుడు పాడేశాడు. ఇక దీని స్థానంలో దేవుడు కొత్త సృష్టి చేయడానికి ఇష్టంగా లేడు. దేవుని యొక్క నామము సృష్టి లోబడుతుంది. సృష్టి మనకిష్టం, సృష్టి ఫలిష్టం, సృష్టికి మనం అనుకూలంగా మార్చబడినప్పుడు దేవుని యొక్క మహిమ అలా కృపగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ లేఖనాలు అందరి జీవితంలో నెరవేర్చి ఈ నామం స్థిరపరచు. యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.